అందరు ఎలా ఉన్నారు? అట్లా అవుతుంది అనమాట, భయం వేస్తుంది గుండె అవుతుంది ఏమో అనేసి. జస్ట్ ఇక్కడ నార్మల్గా ఫింగర్స్తోని మసాజ్ చేయాలి అంతే. ఈరోజు బట్టల పని ఉన్నాయి, ఇల్లు క్లీనింగ్ పని ఉంది, నేను హెయిర్ మాస్క్ వేసుకోవాలి, ఈమెను చదివిపియాలి. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కల్పడ పన్న, వెల్కమ్ టు ఛానల్ కల్పడ. అందరికి హ్యాపీ సండే. టుడే సండే వ్లాగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. నువ్వు మాట్లాడితే నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చినవి అన్నీ బాగా ఇష్టపడుతున్నారు మా, అందుకే చెప్పమంటున్నా. చెప్పు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. టుడే చికెన్ ఇప్పుడే జస్ట్ వెళ్ళి సేమ్ యాజ్ యూజువల్ సండే మ్యాక్స్, సాటర్డే కొంచెం ముందు లేస్తాం కానీ సండేనైతే 9 వరకు అట్లా లేస్తాం అనమాట. ఈ పొట్టిది ముందే లేచింది అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా, నాకు కూడా మెలకువ అవుతుంది 5:30 4:45 అట్లా. బట్ మళ్ళీ పడుకుంటా, ఈమె పడుకోదు, స్కూల్ టైమింగ్లో లేచేస్తుంది అనమాట. ఇది మా పరిస్థితి. సోఫాలు అమ్మబడును, కవర్లు అమ్మబడును అదనమాట. అండ్ ఈరోజు కంప్లీట్ ఇంట్లోనే వ్లాగ్, సండే వ్లాగ్ హ్యాపీ. సో చాలా పనులు ఉన్నాయి ఇంట్లోనే, లైక్ నేను హెయిర్ కేర్ చేయాలి అండ్ కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేయాలి. శ్రీయుకి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎగ్జామ్స్. ఆల్రెడీ ఎప్పటి నుంచి 1 వీక్ నుంచే రివిజన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ తెలుగు తనకి ఇష్టమే కానీ భయపడుతుంది. యాక్చువల్గా బాగానే రాస్తుంది, మంచిగా రాస్తుంది కానీ ఇంకా అట్లా భయపడుతుంది అనమాట. ఈమెను చదివిపియాలి. అండ్ ఆల్మోస్ట్ 1.5 month తర్వాత చికెన్ ఆలోచిస్తున్నామా, చికెన్ వండుతున్నాం అనమాట. 1.5 month పైన అయింది అసలు ఇంట్లో వండక. అండ్ బయట నేను మొన్న కార్తీక మాసం అయిపోయిన తర్వాత మొన్న 3-4 days బ్యాక్ బయటకు వెళ్ళినప్పుడు తిన్నా. ఇంకా ఈవెన్ అయితే అసలు తినలేదు పాపం మొత్తానికి. అనిల్ కూడా అప్పుడప్పుడు తింటాడు, మనం వెమ్లాడికి వెళ్ళినప్పుడు తిన్నాడు చికెన్. సో ఈరోజు చికెన్ కర్రీ ఇవ్వండి. ఈమెకి అసలు వెజ్ తింటుంది కానీ నాన్ వెజ్ అస్సలు తినదు అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది? 10:30 అవుతుంది. ఈమెకు ఆల్రెడీ ఇక్కడ టేబుల్ పెట్టేసిన. స్టడీ టేబుల్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. నేను ఇది ఎప్పుడో 1.5 year బ్యాక్ తీసుకున్నాను అనమాట, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా కదా. లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను అనమాట. బర్త్డేకి ముందు తీసుకొచ్చి పెట్టిన, బర్త్డే అప్పుడు ఇచ్చిన, అది మ్యాటర్. సో అట్లా అనమాట. అండ్ మీరందరూ ఎట్లా సండేని అమ్మ ఇంట్లో ఉంటున్నారా? అండ్ వెదర్ అయితే అసలు టూ మచ్గా ఉంది, చాలా కూల్గా ఉంది. నైట్ వర్షం కూడా పడ్డదంట. ఈరోజు బట్టల పని ఉన్నాయి, ఇల్లు క్లీనింగ్ పని ఉంది, నేను హెయిర్ మాస్క్ వేసుకోవాలి, ఈమెను చదివిపియాలి, వంట చేయాలి, ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ మూవీ చూడాలి. థియేటర్కి అయితే కాదు, ఒక పాప్కార్న్ తీసుకున్నాం, దాని తర్వాత లైట్స్ ఆఫ్ తీసుకున్నామని, దాని తర్వాత రాత్రి అయినాక సినిమా పెట్టి యాక్చువల్లీ ఎస్టర్డే అట్లనే వేసినాం అనమాట. మాది పెద్దది స్మార్ట్ టీవీ కానీ అందులో ఇవి మూవీస్ ఏం రావన్నమాట. అవే కొన్ని సైట్స్ ఉంటాయి కదా, అందులో మూవీస్ వస్తాయి కదా. అవి ఫస్ట్ టైం నేను ట్రై చేసిన, మరి కూర్చొని యూట్యూబ్లో చూసి ఫస్ట్ మూవీ లక్కీ భాస్కర్ మూవీ చూసినాం అనమాట. బాగా అనిపించింది. అయితే పాప్కార్న్ ఇంట్లోనే చేశాను. లక్కీ భాస్కర్ ఏడ్చింది ఈమె కూడా. సో అట్లా అన్నమాట. ఏంటది ఈరోజు కూడా ఇంకేదన్నా ఏదో కామెడీ మూవీ మా అక్క చెప్పింది బాగుంటుందంట. కక్క కాదు కా, అంతే, కక్క కా కూడా కాదు మా, ఏదో మూవీ చెప్పింది పెద్దమ్మ. సో ఆ మూవీ చూడాలని అనుకుంటున్నాము. పెద్దగా మేము థియేటర్లోకి వెళ్ళి చూసి బయట అట్లా తినుకుంటూ అట్లా టైప్ కాదు. సో ఇంట్లోనే మంచిగా సెటప్ చేసినాం అనమాట. అనిల్ కూడా నిన్న హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నాం. మంచిగా సోఫాల పైన కూర్చొని లైట్స్ ఆఫ్ చేసి పాప్కార్న్ తినుకుంటే మూవీ చూసినాము. అట్లాంటివి చెప్పొద్దు మా, ఇక్కడ సైట్లు అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలుసు, మనమే లేట్గా చూస్తున్నాం. కానీ
ఏదోలే కానీ సర్లే. ఇప్పుడు నేను హెయిర్కి అది ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట. చూపిస్తాను. హెయిర్ క్లెన్జర్ పౌడర్. హే ఉండుమా, నువ్వు పొట్టి ఉన్నావా? సో అది నేను ఇట్లా కర్డ్లో మిక్స్ చేసి పెట్టేసుకున్నా. ఇదండి ఇలా. ఇది పెట్టుకుంటా ఇప్పుడు. చట్నీయా? చట్నీ కాదు. సో అది ఇది పెట్టేసుకొని కర్రీ వండుతా. లేదు అంటే ఇವಾಗ గట్టిగా అయిపోయిందా. ఇప్పుడే చికెన్ కూడా తీసుకొచ్చినాం అనమాట. కొంచెం లేట్ అయితే నాకు బద్ధకం వేసి వెళ్ళాలనిపించదు అస్సలే. సో అందుకే తొందరగా వెళ్ళి తీసుకొచ్చేసిన అనమాట. సో ఇది ఇప్పుడు పెట్టేసుకుంటాను. ఇది పౌడర్. చలో ఆల్మోస్ట్ డ్రై అవుతుంది. ఇది ఇట్లా ఫుల్ ప్యాక్ ఎక్కువ పెట్టేసుకున్నా థిక్గా. హెయిర్ కేర్ సిరీస్ కూడా స్టార్ట్ చేసిన, షార్ట్స్లలో స్టార్ట్ చేసిన అనమాట. షార్ట్స్లలో ఆల్మోస్ట్ పెడుతున్నా. అసలు ఏంటో తెలీదు, ఫుల్ హెయిర్ ఫాల్ ఘోరంగా అంటే ఘోరంగా ఎడపొస్తుంది. బట్ ఏం చేయలేం, నా వరకు నేను చేస్తున్నా. ఆల్మోస్ట్ తీసుకునే ఫుడ్లో మంచిగా హెయిర్కి సంబంధించింది అట్లా తీసుకుంటున్నా. ఇట్లాంటివి కూడా యూజ్ చేస్తున్నా. యాక్చువల్గా సెరమ్ అండ్ రోజ్మెరీ లీవ్స్. సో ఇట్లాంటివి కూడా ఆల్మోస్ట్ వీక్లీ ఆల్టర్నేట్ డేస్లలో అట్లా చేస్తున్నా. ఇక వీకెండ్స్లో ఇట్లా ఏదైనా ఒక ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. డెఫినెట్గా చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. అట్లీస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే చాలు, గ్రోత్ తర్వాత సంగతి అని అదనమాట. అండ్ ఇదేమో రసం చేసిన, నిన్న ఈవినింగ్ టైంలో చేసిన అనమాట రసము. మంచిగా మిరియాలు, వెల్లుల్లి, అల్లము అలా అన్నీ మిక్సీ పట్టేసి మమ్మీ చేస్తుంది అనమాట ఈ స్టైల్. అన్నీ గ్రైండర్ పట్టేసి, పచ్చివే గ్రైండర్ పట్టేసి తర్వాత పోపు వేసి అందులో వేసాను అనమాట. టమాటా అట్లా వేసి. సో కొంచెం హీట్ ఏం చేయలేదు, నార్మల్గా ఇక్కడ ఇది వండుతున్నా కదా, సో దీన్ని పక్కన పెడితే కొంచెం అట్లా వామ్ అవుతుంది కదా అనేసి. అండ్ ఇదేమో చికెన్ కర్రీ వేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కూడా. బాయిల్ చేసి వచ్చి కొంచెం సోఫాస్ అవన్నీ క్లీన్ చేయాలి, బాగా డస్ట్ పట్టింది, చండాలంగా ఉంది. అండ్ ఈ విండోస్ కూడా ఈవినింగ్ చేయాలా మరి ఇప్పుడు చేయాలా చూస్తున్నా. ఈ విండోస్లో కూడా క్లీనింగ్ ఇది ఉంటుంది కదా, అదంతా మెస్సీగా అదేంటి కాబ్ వెబ్స్ అయినాయి అనమాట. సో వాటన్నిటిని క్లీన్ చేద్దామని అనుకుంటున్నా, చూద్దాం. అండ్ శ్రీయుకి పెట్టించిన, చదువుతుంది తను. సో వంట చేసేసి ఇది అయిపోతుంది, ఆఫ్ చేసేసి హెడ్ బాత్ చేసేయడమే అనమాట. చూద్దాం. మళ్ళీ హెడ్ బాత్ చేసినాక కూడా రోజ్మెరీ వాటర్ ఉంటుంది కదా, సో అది కూడా స్ప్రే చేసుకుంటున్నా హెడ్ బాత్ చేసిన డేస్. యాక్చువల్గా ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్, రోజ్మెరీ ఆయిల్ ఉంటుంది అండ్ రోజ్మెరీ వాటర్ ఉంటుంది కదా స్ప్రే చేసుకునేది, రెండు ఒకటేసారి చేసుకోవచ్చా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్గా నాకు కూడా డౌట్ ఉండే, బట్ ఇట్లా చేసుకోవద్దు. ఒకరోజు మనం వాటర్ అంటే మనకు అది ఆయిల్ ఉండదు కాబట్టి మీరు హెడ్ బాత్ చేసినా చేయకపోయినా నార్మల్గా స్ప్రే చేసుకోవచ్చు. బట్ రోజ్మెరీ ఆయిల్ అయితే అది ఆయిల్ లాగా ఉంటుంది కాబట్టి హెడ్ బాత్ రేపు చేస్తామనగా ముందు రోజు అప్లై చేసుకుంటే బెటర్. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎప్పుడైనా ఏదైనా వ్లాగ్లో చెప్తా ఖచ్చితంగా. చాలామంది ఇప్పుడు ఫుల్ ఫాలో అవుతున్నారు కదా దాని గురించి. ఏమో చూద్దాం నాకు రిజల్ట్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. యాక్చువల్గా అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమో వాడిన, బాగానే అనిపించింది, మధ్యలో బ్రేక్ చేసిన అనమాట. ఇది సీజన్ వల్ల ఎఫెక్టా మరి లేకపోతే స్ట్రెస్ పనుల వాటి వల్ల ఎఫెక్టా తెలియట్లేదు. ఇంత దారుణంగా ఒక లాస్ట్ 1.5 year బ్యాక్ హెయిర్ ఫాల్ అయ్యిండే, మళ్ళీ అట్లా అవుతుంది అనమాట. భయం వేస్తుంది, గుండె అవుతుందేమో అనేసి. హెడ్ బాత్ చేయాలంటేనే భయం వేస్తుంది ఫుల్. హెడ్ బాత్ చేసినప్పుడు ఆయిల్ పెట్టినప్పుడు ఇది తక్కువ, ఇంకా చాలా హెయిర్ పోతుంది. నేను ఇంకా మొత్తం చిక్కులు తీయలేదు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తా అంటే ఇట్లా వెట్టుకున్న టైంలోనే మనము రోజ్మెరీ వాటర్ని స్ప్రే చేసుకున్నాం అనుకో, సో దీంతోపాటు మనకి డ్రై అయిపోతుంది కదా. సో మళ్ళీ డ్రై అయినాక మళ్ళీ స్ప్రే చేస్తే మళ్ళీ దానికి కొంచెం అట్లీస్ట్ ఒక 2-3 minutes టైం పడుతుంది కదా. సో అందుకే నేను ఇప్పుడే యాక్చువల్గా నాకు ఫ్రంట్ ఎక్కువ పోతుంది హెయిర్, ఏం చేయాలో అర్థమవుతలేదు. సో నేనైతే ఇట్లా స్ప్రే చేసేస్తాను. ఇట్లా మెయిన్ ఎక్కువ మనకి స్కాల్ప్ చేయాలన్నమాట, హెయిర్కి అవసరం లేదు పెద్దగా. సో ఇట్లా డివైడ్ చేసుకుంటా హెయిర్ని, ఫాయల్ అంటారు కదా మామూలుగా, పార్టీషన్స్ చేసుకుంటా జస్ట్ ఫింగర్స్తోని మాత్రమే ఇట్లా స్క్రబ్ కాదు, ఇట్లా మంచిగా మసాజ్ చేసుకున్నట్టు చేయాలి.
సో నేనైతే ఎక్కువ ఫ్రంట్కే చేసుకుంటున్నా. ఫ్రంట్ బాగా పోతుంది అనమాట హెయిర్. బ్యాక్ సైడ్ బాగానే ఉంది థిక్గా. మేబీ తెలీదు మరి ఎందుకంత వీక్ అవుతుంది హెయిర్ అనేది కూడా అర్థం కావట్లేదు. ఫుడ్ అయితే బాగానే తీసుకుంటాను నేను. సో ఇదనమాట. సో ఆల్రెడీ మనకి హెయిర్ పెట్టుంటుంది కాబట్టి సో దీంతో పాటే మనకి కూడా డ్రై అయిపోతుంది. జస్ట్ ఇక్కడ నార్మల్గా ఫింగర్స్తోని మసాజ్ చేయాలి అంతే. అంతే. మా ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారు, మామూలుగా కొట్టుకుంటలేరు అనుకో. కాసేపు చదవమని అప్ప చెప్తే ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఇట్లా అంతే. చాలా అంటే చాలా హెయిర్ పోతుంది అసలు. బాధ వేస్తుంది అప్పుడప్పుడు. హెయిర్ పోతుందని డిప్రెషన్లోకి వెళ్తుంటారు మామూలుగా వింటుంటా, కానీ నిజంగానే అది కరెక్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రజెంట్ నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నా. హెయిర్ పోతుందని తెగ ఫీల్ అయిపోతున్నా. లాస్ట్ ఇయర్ ఇంత ఫీల్ అవ్వలేదు, బట్ ఇప్పుడు టూ మచ్గా ఫీల్ అవుతున్నా. వచ్చింది మా పొట్టిది. నువ్వు కనిపించవు, నువ్వు కదిలించకు. కదిలిస్తే ఫోన్ పడుతుంది. ఇట్లా అట్లీస్ట్ కమ్ బ్యాక్. ఎస్ ఓకేనా. ఎక్కువ మనకి ఇట్లా ఇక్కడ ఉంటుంది కదా బేబీ హెయిర్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకుంటే అట్లీస్ట్ ట్రై చేస్తున్నా. యాక్చువల్గా బాగానే వర్కౌట్ అవుతుంది చాలా మందికి. చూద్దాం. నేను స్టార్ట్ చేసి అంటే మంచిగా సిన్సియర్గా ఇంకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా లాస్ట్ 1 month నుంచి. చూద్దాం ఎంతవరకు రిజల్ట్ వస్తుంది ఏంది అనేది. సో ఇట్లా ఏం చేస్తారు. యాక్చువల్గా నాకు పెద్ద లాంగ్ హెయిర్ ఏమి ఇష్టం ఉండదు, షార్ట్ హెయిరే ఇష్టము. కాకపోతే మరి ఉన్న షార్ట్ హెయిర్ అయినా కొంచెం థిక్గా ఉండాలి కదా అని నా బాధ, అంతే. అంతకు మించి ఏం లేదు, అంతే. ఇట్లా కొంచెం లైట్గా ఇట్లా మనకి మంచిగా పట్టేంత వరకు, హెడ్కి పట్టేంత ఇట్లా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ ఫాల్కి చాలామంది అది అవుతారు, డిప్రెషన్ అవుతారు. అంటే గదిలో ఏముందిలే అని అనుకున్నాం. అంతే. ఏదైనా మనకి ఫేస్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. అది ఏదైనా కానీ చాలామంది నన్ను కూడా అనుకుంటారు అనమాట. అంటే మీరు గెటాన్ అయ్యారు అందులో నుంచి అది ఇదని. అయినాను, బట్ ఆ బాధ అనేది నాకు ఎప్పటికీ ఉంటుంది. ఏదైనా సరే, ఇదనే కాదు, ఏదైనా సరే మన వరకు వస్తేనే తెలుస్తుంది. చాలామంది, కొంతమంది, నాకు తెలిసి చాలామంది ఏం లేదు, 90% నేను ఫేస్ చేస్తున్నా. అంటే నేను ఇప్పుడు నా లైఫ్లో అవుతున్నది అర్థమవుతుంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరినో ఒకరిని చూసుంటారు. బట్ కొంతమంది ఏముందంటే అందులో ఏముంది, సింపుల్గా ఓకే బాగానే ఉన్నాడు కదా ఇప్పుడు. అంటే లైక్ అనిల్ విషయం అనే కాదు, ఫైనాన్షియల్గానైనా దేనిలోనైనా బాగానే ఉంది కదా, బాగానే ఉన్నారు కదా ఇప్పుడు, ఓకే కదా, అది ఇది అని అంటుంటారు. బట్ లోపల ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది నాకు మాత్రమే, అంటే ఎవరు ఈ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకే తెలుస్తుంది. అట్లా అనమాట. ఇప్పుడు ఏదో ఒక 2-3 నెలలు 3 నెలలు అట్లా అని కాదు కదా, ఇది ఎప్పటికీ. కాబట్టి చాలా చాలా బాధ అనిపిస్తుంది. అందుకే అట్లా ఖాళీగా ఉంటే నేను అదే మూడ్లో ఉంటా అనేసి ఏదో ఒక పనిలో బిజీగా ఉంటా అనమాట. అది నా సిచ్యువేషన్. సో మేబీ ఇవన్నీ నాకు బాగా ఎక్కువైపోయాయేమో. అంటే ఏదైనా కూడా ఎఫెక్ట్ అనేది తొందరగా చూపించదు, కొంచెం లేట్గా చూపిస్తుంది కదా. ఈ మధ్య నాకు బాగా హెడేక్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నా 1 side హెడేక్ వస్తుంది. ఫస్ట్లో నేను ఐ సర్జరీ చేయించుకున్నా కదా, మేబీ దానివల్ల ఏమన్నా కావచ్చు అని అనుకున్నా. బట్ తర్వాత మళ్ళీ నేను ఐ రివ్యూస్లో చాలా టైమ్స్ ఐ రివ్యూస్కి వెళ్ళినా అనమాట. బట్ డాక్టర్ అయితే క్లియర్ చేసిండు, ఐ లెన్స్ వల్లనైతే కాదు నీకు హెడేక్ వచ్చేది, ఇంకేమన్నా ఉంటుంది కావచ్చు, ఒక్కసారి చెక్ చేయించుకో అని అనుండే. సో ఈ మధ్య హెడేక్ కూడా బాగా వస్తుంది. మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా మస్తు టెన్షన్ పడుతుర్రు, ఎందుకంత ఆలోచించకు, హెడేక్ వస్తుందని అంటే నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి. ఆయన ఇంకొకటి ఏంటంటే నైట్ నిద్ర లేకపోయినా, నైట్ బిఫోర్ స్లీప్ బాగా ఆలోచించి పడుకున్నా కూడా ఏంటంటే మనకు అది ప్రాపర్ స్లీప్ అనేది ఉండదంట. సో దానివల్ల కావచ్చు, నువ్వు బాగా ఆలోచించకు, ఏదైతే అది కానీ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు. బట్ నా లైఫ్ నాకు టెన్షన్ ఉంటుంది కదా,
అట్లా అనమాట. మా వాళ్ళు ఇద్దరు లొల్లి పెట్టుకుంటున్నారు. నేను ఇంకా కొంచెం క్లీన్ చేయాలి అలా బట్టలు అవన్నీ మిషన్కి వేయాలి అండ్ ఆరేసినవి ఫోల్డ్ చేయాలి. పెద్ద పని ఉంది. ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసినవి ఆరేయాలి. తిన్నాక కూర్చొని ఫోల్డ్ చేస్తా. ఇలాంటిది ఏదో ఉంటుంది అనేసి నేను ముందే అగారో సుప్రీం కార్డ్లెస్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసి పెట్టేసుకున్నాను అనమాట. మెయిన్గా సోఫాస్ తీసుకుంటున్నాక అర్థమవుతుంది అనమాట అందులో ఎంత డస్ట్ స్టక్ అయిపోతుంది అనేది. సో మీద పడితే క్లీన్ చేసేసుకుంటాం కానీ బట్ అట్లా సైడ్లకు అంతా వెళ్ళిపోతే అసలు నాకైతే చెండాలంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో పిల్లలు ఉంటారైతే మరీను మనం ఎంత కంట్రోల్ చేసినా అస్సలు వాళ్ళు ఏదో ఒకటి ఫుడ్ కానీ లేకపోతే పేపర్స్ కానీ పెన్సిల్స్ ఇట్లాంటి అన్ని ఇట్లా అందులో పడేస్తుంటారు కదా. సో ఇదైతే ఇంకా మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుంది అని తీసుకున్నాను అనమాట. లైక్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, సోఫాస్ అండ్ విండోస్, మెషెస్ ఉంటాయి కదా మనకి, మస్కిటో నెట్స్ ఉంటాయి. సో అవన్నీ అనమాట. అండ్ ఇందులో 3 అడ్జస్టబుల్ సెక్షన్ మోడ్స్ ఉంటాయి. పైన మీకు ఇక్కడ కనిపిస్తుంది అంటే లో, మీడియం, హై అనేసి. సో డిపెండ్స్ ఆన్ దట్ అంటే మనం ఎంతవరకు చేసుకోవచ్చు అంత మోడ్ సెక్షన్ సెట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది అడ్జస్టబుల్ హెడ్ ఉంటుంది, బ్యాగ్లెస్ డ్రై వ్యాక్యూమింగ్ అనమాట అండ్ హెపా ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వస్తుంది. అండ్ క్లీనింగ్ కానీ మనము దాన్ని సెట్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మనకి ఏంటంటే బ్యాగ్లెస్ డస్ట్ కలెక్టింగ్ కంటైనర్ ఆల్మోస్ట్ మంచిగా 0.5 ఆల్మోస్ట్ అంతవరకు దాంట్లో ఫిల్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది చూస్తున్నారు కదా మోటరైజ్డ్ రోలింగ్ బ్రష్ విత్ సాఫ్ట్ బ్రిస్టల్స్ అనమాట. చాలా ఈజీగా తీసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు ఒక డస్ట్బిన్ లాగా అనుకోండి, ఇంకా మొత్తం అంతా ఇందులో ఎత్తేస్తుంది. సో ఇందులో నుంచి డైరెక్ట్గా మనం డస్ట్బిన్లోకి వేసేసుకోవచ్చు. సో దాని గురించి అసలు వరీ అవసరం లేదు. సో ఇంకా ఇందులో ఏంటంటే యాక్చువల్గా 2-in-1 బట్ నాకైతే ఇది ఆల్మోస్ట్ ఒక 4-in-1 వ్యాక్యూమ్ క్లీనింగ్ అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. సో ఇదైతే ఇంకొక బ్రషింగ్ అనమాట. ఇది ఏంటంటే సోఫాస్, ఇప్పుడు మ్యాట్రెస్ కానీ సోఫాస్ కానీ లేకపోతే కింద మ్యాట్స్ ఉంటాయి కదా, సో వాటిని కానీ చాలా నీట్గా క్లీన్ చేస్తాయండి. ఇది కూడా ఏంటంటే మనకి స్టిక్తో కావాలనుకుంటే స్టిక్ అటాచ్ చేసుకోవచ్చు, లేదు అవసరం లేదు మనకి ఇట్లా సోఫాస్కి అయితే మనకి స్టిక్ ఏం అవసరం ఉంటుంది కదా. సో దానిపైకి అండ్ దానిపైన ఇట్లా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇదైతే బెస్ట్ అనిపించింది నాకు. అండ్ ఇది కూడా చాలా ఈజీగా తీసేసుకొని క్లీన్ చేసుకునేలాగానే ఉంది. మ్యాట్రెస్ క్లీన్ చేసుకోవచ్చు, మంచిగా అనిపించింది అనమాట. అంటే హ్యాండిల్ కూడా మీరు చూస్తున్నట్టయితే మనం పెద్దగా ఇట్లా ఏంటి హెవీగా క్యారీ చేయాల్సిన అవసరం లేదనిపించింది. చాలా ఈజీగా తీసేసుకొని. అండ్ ఇదైతే నాకు మెయిన్గా చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది ఉందనేసి తీసుకున్నా. ఇది ఏంటంటే మనకి నాజిల్ అంటే కొంచెం డీప్గా అంటే మనము హ్యాండ్ పెట్టి క్లీన్ చేయలేనంత డీప్గా అంటే మనకి సోఫా కార్నర్స్ ఉంటాయి కదా, సో వాటిలోనైతే అసలు చాలా ఈజీగా డస్ట్ తీసేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మనకి విండోస్ దగ్గర కూడా నెట్స్ ఉంటాయి కదా, సో దాని దగ్గర మనకి కాబ్వెబ్స్ ఎక్కువ పడతాయి అండ్ కిచెన్ విండోస్ దగ్గర అక్కడ. సో దానికి కూడా చాలా ఈజీగా ఈ బ్రష్ అనేది అటాచ్ చేయవచ్చు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి స్టిక్కి అటాచ్ చేసుకోవచ్చు, అంత లెంత్ మనకు అవసరం లేదు. జస్ట్ చిన్నగా మనకి ఈజీగా విండోస్కి కానీ సోఫా కార్నర్స్కి కానీ మనకి ఏంటది మ్యాట్రెస్ కార్నర్స్లో ఉంటాయి కదా మనకి, సో వాటిలో ఈజీగా ఈ బ్రష్ అనేది పెట్టేసి సో మనం డైరెక్ట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక ఒకటి చూపించా కదా కవర్లో, సో అది మనం వాల్కి స్టిక్ చేసుకొని దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం ఎక్కడ కింద పెట్టలేము, సో పిల్లలు ఉంటారు, సో దానికైతే మనం ఒక సైడ్ దానికి వాల్కి పెట్టేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను డస్ట్ చూసారా, అసలు మేము తీసుకుందే మొన్న ఓన్లీ సోఫాస్లోనే ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. అసలు నేనైతే షాక్ అయిపోయాను. కార్నర్లోనైతే టూ మచ్ డస్ట్ ఉంది. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. అంటే చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వ్యాక్యూమ్ క్లీనర్లు అయితే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, మల్టీపర్పస్గా యూజ్ చేయవచ్చు అనేసి చెప్తాను. అండ్ క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీగా సో ఇది ఫిల్టర్ని తప్పించి రిమైనింగ్ వీటన్నిటిని మనం వాటర్తో వాష్ చేయొచ్చు. సో ఒక ఫిల్టర్ని మాత్రం మామూలుగా బ్రష్ ఆర్
క్లాత్తోని క్లీన్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి ఇలా ఉంటుందన్నమాట. సో డ్రై వ్యాక్యూమింగ్ పవర్ఫుల్ బ్రషెస్ మోటర్ అనమాట. సో 3 సెక్షన్ మోడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా అమెజాన్లోనైతే అవైలబుల్గా ఉంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. మీరు చూసారు కదా, అసలు ఈజీగా మనమే ఏదైనా వీకెండ్స్కి కానీ లేకపోతే మంత్లీ, నేనైతే అట్లా అనుకున్నాను, మంత్లీ ఒక 2 times అయితే పక్కగా సోఫాస్ని అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ దానిపైన కూర్చొని ఏదో ఒకటి మిక్చర్ ఏదో పడేస్తుంటున్నాయి అనమాట. బాగా హెల్ప్ అవుతుంది నాకైతే, అందుకే ముందు జాగ్రత్త తీసి పెట్టుకున్నా నేను. సో నేనైతే దానికి 5/5 ఈజీగా రివ్యూ ఇచ్చేస్తా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చూశాను కాబట్టి, అండ్ డస్ట్ తీయడం కూడా అదంతా క్లీనింగ్ ప్రాసెస్ అదంతా. సో దెన్ నెక్స్ట్ ఇప్పుడేమో శ్రీకి ఎగ్జామ్స్ అని చెప్పా కదా. సో ఇంకా రాపిస్తుంది అనమాట. యాక్చువల్గా మార్నింగ్ నుంచి కొన్ని అట్లా రీడింగ్ సెక్షన్ అంతా పెట్టేసుకున్నాను అనమాట. సో నేను కూర్చున్నప్పుడు మాత్రం రైటింగ్ సెక్షన్ పెడతా, ఎందుకంటే ఖచ్చితంగా నేను పక్కన ఉంటేనే రాయాలనిపిస్తుంది. దానికి కూడా నాకు కూడా ఎందుకో అది రాస్తుంటే కరెక్టా కాదా అంటే వెంటనే కరెక్షన్స్ అనేవి చేస్తే బెటర్ కదా అనేసి నా ఫీలింగ్. సో అందుకే నేను కుక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు రీడింగ్ సెక్షన్కి పెట్టేస్తాను అనమాట. ఇప్పుడేమో ఇంకా కంప్లీట్గా రాపిస్తున్నా. దెన్ నెక్స్ట్ ఇంకా తనకి ప్లే టైం అన్నమాట. ఫస్ట్ చదువు, తర్వాత ఆట. శ్రీయు బేబీ ఏం చేస్తున్నావే? ఏందో రిపేర్ చేస్తుంది, ఏమో రిపేర్ చేస్తుంది. సరే సరే సరే, ఏ ఫోల్డ్ చేయొచ్చు కదమ్మా క్లోత్స్ ఫోల్డ్ చేయొచ్చు కదా. అస్సలే చూడండి. అచ్చా, మరి నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి. వేసి ఎట్లా పెడతావు? నా వంట నేను ఎట్లా చేస్తున్నా, నా వంట నేను కూడా అందరికీ చేస్తున్నా. నా వంట హెల్ప్ చేయవా నువ్వైతే? శ్రీయు మస్తు హెల్ప్ చేస్తుంది అది ఇదని అనుకుంటారు అందరూ. వెళ్ళిగా సీజర్ అదేమో ఉన్నదే ఇంత సీజరు, ఆ కార్డ్బోర్డ్కి కట్ అవుతుందమ్మా. సీజర్ కట్ అయిపోతుంది, విరిగిపోతుంది. చూడండి బుక్స్ అక్కడ పెట్టేసింది అన్నీ. ఇంకా చదువుకునేది ఉంది మేడం. శ్రీయుమా బట్టలు మడత పెట్టాలంటే లేట్ వస్తుంది నాకైతే లిటరలీ. శ్రీయు తల్లి ఒకసారి లాంగ్ రఫ్ నోట్ బుక్ తీసుకురా, నేను పెట్టించింది చూపిస్తా. ఇప్పుడే రాయని అవసరం లేదులే, ముఖమంతా మార్చుకోకు, ఈవినింగే చూపిస్తా. చూపి. ఎగ్జామ్ ఇట్లా బిఫోర్ ఎగ్జామ్ డేకి ఇట్టేమా ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఇట్లా మొత్తం పెట్టిస్తా. నేనే ఒక క్వశ్చన్ పేపర్ లాగా అన్నమాట ఇవన్నీ. యాక్చువల్గా ఈసారి చాలా తక్కువ పెట్టించిన, ఎందుకంటే ఆల్రెడీ షీ ప్రిపేర్డ్ వెల్. అంతేనా? చూస్తా మార్క్స్ ఎట్లా వస్తాయో వచ్చినాక చూపిస్తాను ఈ సంగతి. శ్రీయు బేబీ ఏం చేస్తున్నావు మా? ఏమో ఫెవికిక్ పెట్టి ఆడింది, బొమ్మలు తీసింది, ఇప్పుడు పెయింట్ వేస్తుంది, మంచిగా ఆయిల్ పెట్టేసిన, జుట్టు వేసిన. శ్రీతల్లి అబ్బా ఈమెకు అసలు పెయింటింగ్ ఎంత పిచ్చి అంటే, ఆ కలర్స్ ఇవి ఉన్నాయి కదా అలాంటివి నాకు తెలిసి ఒక 6 to 7 ఉన్నాయి కావచ్చు అలాంటివి. అట్లాంటి బాక్సులే అవి కాకుండా మళ్ళీ ఇవి చిన్న బాక్సులు వస్తాయి కదా అవి ఉన్నాయి. క్రయాన్స్, పెన్సిల్స్లోనే ఎన్నో డిఫరెంట్ అన్నీ మా అక్క వాళ్ళు తెస్తారన్నమాట. ఇవి కూడా ఇప్పుడు అన్న వాళ్ళు తీసుకొచ్చినాయి కదా మా కలర్స్ అన్నీ. అవును 2 sets తీసుకురాలేదా? 2 sets అంటున్నా, 2 sets. అసలు పెయింటింగ్ కలర్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ ఎన్ని తీసుకొస్తారో. ఇక్కడ ఒకటి పెట్టింది బాక్స్. ఇట్లాంటి బాక్సులు ఎన్ని బాక్సులు ఉన్నాయి ఆమెకైతే. చదవడం అంటే చేత కాదు కానీ ఇక దీనికి కూర్చొని రంగులు వేయమంటే ఇక ఇంటికి మొత్తం రంగులు వేస్తుంది ఈమె. సో అలా ఖచ్చితంగా ఇంటర్లోనైతే మ్యాథ్స్
అల్లం టీయే ప్రిఫర్ చేస్తా మార్నింగ్ అండ్ ఈవినింగ్. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అండ్ అందులోనూ ఇప్పుడు గొంతు కంప్లీట్గా ఇట్లా అయింది కదా. అచ్చా రైట్. 5 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలు కూడా అవసరం, 2 నిమిషాలకు ఒకసారి మమ్మ. యాక్చువల్గా మార్నింగే మిషన్కి వేసి ఉండే, బట్ ఇక్కడ ఆరేసినవి ఫస్ట్ ఫోల్డ్ చేద్దాం అనేసి అట్లా కూర్చొని బద్ధకం అనమాట నాకు. చాలా అన్నింట్లో చాలా యాక్టివ్గా ఉన్నా నేను. ఈ బట్టల విషయంలో మాత్రం చాలా లేజీగా ఉంటా. అది ఎందుకో ఏమో పోగొట్టుకోవాలనుకుంటే అస్సలు పోదనమాట. అంతేలే, ఏదో ఒకటి ఉండాలి కదా మనకు మైనేజ్. సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ వేసిన బట్టలు మెషిన్కి, సో ఇప్పుడు డ్రై చేస్తున్నాను. అండ్ నాకు ఇది కూడా బాగా నచ్చింది, ఆల్రెడీ ఇన్స్టాలో షేర్ చేశాను నేను. వీక్లీ ఒక 2 times అట్లా పెట్టుకుంటా, మరీ ఎక్కువైతే మాత్రం 3 times అట్లా పెట్టుకుంటా. బట్టలు వేయడము, ఆరేయడం అయితే అసలు వీక్లీ వన్స్ అనుకోండి. అంటే వీక్లీలో ఒక 2-3 times వేసినవి ఒక్కసారి ఫోల్డ్ చేస్తాను అనమాట. ఈ మధ్య మరీ అట్లా చేయొద్దు కదా, బట్టలు అట్లా పెట్టొద్దు కదా మూలకి టబ్బులో అనేసి కొంచెం ఈసారి చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఈ టైంలో కూడా వంటగదిలో వెళ్ళిన బట్టలు ఆరేసిన, అసలు లిటరలీ వాష్రూమ్లో ఉన్నా కూడా డోర్లు కొట్టి మరీ డౌట్లు అడుగుతారు. ఎన్నిసార్లు చెప్తాను నేనైతే అసలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అసలు డోర్ ఆఫ్ చేయొద్దు అనేసి, బట్ అస్సలు వినరు కదా. మీ పిల్లలు కూడా ఇట్లానైనా కమెంట్ చేయండి. దెన్ నెక్స్ట్ ఈవినింగ్ ఏంటి మంచిగా టీ తాగేసాము. ఇదైతే కంప్లీట్గా మూవీ టైమ్. మాకు అసలు ఈ సోఫాస్ తీసుకురావడము అంటే ఇదంతా నాకు ఇష్టం అనమాట. ఇట్లా ఉన్నదాంతో హ్యాపీగా అంటే మంచిగా అడ్జస్ట్ అయ్యి ఇట్లా ఉండడం అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ముందు రోజు కూడా మూవీ చూసుండే, అప్పుడేమో పాప్కార్న్ చేశాను, ఇంట్లోనే చేశాను. సో ఈరోజు అయితే మొన్న పల్లికాయలు తెచ్చుండే, అది ఉడికేసిన అనమాట. సో అవి తినుకుంటూ ఈ మూవీ అయితే చూస్తున్నాము. ఈ మూవీ ఏంటిదో గెస్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు, అనిల్కి అయితే ఇంకా అస్సలు నచ్చలేదు, చిరాకు వచ్చేసింది. ముందు రోజు మూవీ ఏమో చాలా ఇంట్రెస్టింగ్గా చూసుండే, బట్ బాబ్రే అని అనిపించి అసలు మేము చూడలేదు. ఒక 60% చూసి చాలా చిరాకు వచ్చేసి ఇంకా ఆఫ్ చేసినాం అనమాట. దెన్ నెక్స్ట్ నార్మల్ టీవీలో ఏదో ఒక మూవీ పెట్టేసుకొని సో డిన్నర్ కూడా చేసేసిన. మామూలుగా ఇంట్లోనే వండినా, చికెన్ వండిండే కదా. సో నైట్ కూడా చపాతీలు చేద్దాం అనుకున్నా, బట్ చేయలేదు. నార్మల్గా మళ్ళీ రైస్ పెట్టేసే ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది అనమాట. సో ఇలా మా సండే అయితే ఏంటైంది. సో మీరందరూ వీకెండ్స్ని ఎట్లా మీరు ఎలా బయటకు వెళ్తారా, ఇంట్లో ఉంటారా, డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సండే టు ఆల్.